గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యధిక మెజారిటీతో జగన్ సీఎం కాబోతున్నారు. జూన్ 4న వైసీపీ గెలవబోతోందన్న అమ్మటి. కొనసాగుతున్న ఈవీఎంల తరలింపు ప్రక్రియ. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్. మ్యాజిస్ట్రేట్ ఆఫీసులో నామినేషన్ పత్రాల సమర్పణ. ముంబైలో గాలివాన బీభత్సం. విరిగిపడ్డ భారీ హోర్డింగ్. 14కు చేరిన మృతులు. ఈసారి ముందుగానే నైరుతి రాక. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వేలో కాశీ టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించమని కోరుతున్న మహిళా ఉద్యోగిని ఢిల్లీ నుంచి వస్తున్న కారు ఢీకొని దూసుకుపోవడంతో ఆ మహిళ గాయపడింది, ఆసుపత్రి పాలైంది. గుర్తు తెలియని కారు డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కారు డ్రైవర్తో ఓ ఉద్యోగి మాట్లాడుతూ ఉండగానే కారు వేగంగా కదలడంతో ఆమె బానెట్ పైన పడిపోయి కింద పడిపోయింది. ఆమెను నెట్టుకుంటూ వేగంగా కారులో డ్రైవర్ పారిపోయాడు. డ్రైవర్ను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వేలో కాశీ టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించమని కోరుతున్న మహిళా ఉద్యోగిని ఢిల్లీ నుంచి వస్తున్న కారు ఢీకొని దూసుకుపోవడంతో ఆ మహిళ గాయపడింది, ఆసుపత్రి పాలైంది. గుర్తు తెలియని కారు డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కారు డ్రైవర్తో ఓ ఉద్యోగి మాట్లాడుతూ ఉండగానే కారు వేగంగా కదలడంతో ఆమె బానెట్ పైనే పడిపోయి కింద పడిపోయింది. ఆమెను నెట్టుకుంటూ వేగంగా కారులో డ్రైవర్ పారిపోయాడు. డ్రైవర్ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వేలో కాశీ టోల్ ప్లాజా వద్ద టోల్ చెల్లించమని కోరుతున్న మహిళా ఉద్యోగిని ఢిల్లీ నుంచి వస్తున్న కారు ఢీకొని దూసుకుపోవడంతో ఆ మహిళ గాయపడింది, ఆసుపత్రి పాలైంది. గుర్తు తెలియని కారు డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కారు డ్రైవర్తో ఓ ఉద్యోగి మాట్లాడుతూ ఉండగానే కారు వేగంగా కదలడంతో ఆమె బానెట్ పైనే పడిపోయి కింద పడిపోయింది. ఆమెను నెట్టుకుంటూ వేగంగా కారులో డ్రైవర్ పారిపోయాడు. డ్రైవర్ను గుర్తించేందుకు దర్యాప్తు చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. నిన్న జరిగిన ఇరు వర్గాల ఘర్షణ కారణంగా జైనూర్ మండలంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. మళ్లీ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. నిన్న జరిగిన ఇరు వర్గాల ఘర్షణ కారణంగా జైనూర్ మండలంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.
మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, చన్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అదే ఛార్జ్షీట్పై నేడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న రౌజ్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ను తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే అంశంపై ఇవాళ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ మద్యం పాలసీలో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని కోర్టుకు ఈడీ తెలిపింది. కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, చన్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అదే ఛార్జ్షీట్పై నేడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేసింది. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరని, ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు. అలాగే
మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని బెయిల్ ఇవ్వాలని కోరారు. కానీ దర్యాప్తు సంస్థ అధికారులు మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ఆమె కీలక పాత్ర అని కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న రౌజ్ ఎవెన్యూ కోర్టు కవితకు బెయిల్ను తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్ వేశారు. వారణాసిలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రధాని మోదీ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. మోదీ నామినేషన్ను నలుగురు నేతలు బలపరిచారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి 18 మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా 12 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. వారణాసి నుంచి ప్రధాని వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. लिया है, फिर वो माँ गंगा के पूजन के लिए నామినేషన్కి ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రధాని పూజలు చేశారు. అక్కడే క్రూజ్ షిప్లో పర్యటించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు ఆయన. सत्य निष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు. ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమైంది. ఓటరు తీర్పు ఎటువైపు ఉందో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ సీట్లకు ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీలో తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు ఒక అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ముగిసింది. ఏపీలో కొన్ని చోట్ల అల్లర్లు జరిగినప్పటికీ మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష ఎన్డీఏ కూటమి మధ్య హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. అప్పటిదాకా ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల మహాసంగ్రామంలో గతంలో కన్నా ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహం కనబరిచారు. దీంతో భారీగా పోలింగ్ నమోదైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిన్న అర్ధరాత్రి వరకు కొనసాగింది. అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. స్ట్రాంగ్ రూమ్లపై నిఘా పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. అటు తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగిసినా క్యూ లైన్లో ఉన్న వారికి
ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా నిక్షిప్తమైంది. ఓటరు తీర్పు ఎటువైపు ఉందో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది. ఫలితాలపై అన్ని పార్టీల నాయకుల్లో ఉత్కంఠ తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఇక పోలింగ్ ముగియగానే ఎన్నికల ఏజెంట్లు అధికారుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు సీల్ వేశారు. వాటిని కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు రాత్రికి రాత్రే తరలించి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. లెక్కింపు కేంద్రాల్లోనే స్ట్రాంగ్ రూమ్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల సాయుధ పోలీసు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. ఓట్లు పోలైన ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లోనే ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్ల దరిదాపులకు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనికోసం 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ మార్గాన్ని నిరంతరం సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంటుంది. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి పోలింగ్ ఈవీఎంలను రాయచోటికి తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పోలింగ్ జరిగినటువంటి 288 బూతులకు చెందిన ఈవీఎంలు లారీల్లో ఎక్కించారు. పోలింగ్ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి కావడంతో అధికారులు ఈవీఎంలను ఏఐటీఎస్ కాలేజీలోనే భద్రపరిచారు. నేడు 4 లారీల ద్వారా రాయచోటిలోని సాయి ఇంజనీరింగ్ కాలేజీకి తరలించారు. ఆర్ఓ మోహన్ రావు పర్యవేక్షణలో ఈవీఎంల తరలింపు కార్యక్రమం జరిగింది. ఏపీ ఎన్నికల సందర్భంగా పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైందని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు తెగబడిందని ఆరోపించారు. ఎన్నికల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీలో భారీగా పోలింగ్ నమోదైందన్న అంబటి భారీ మెజారిటీతో జగన్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళు తన్నులు తిన్నారు కొన్ని చోట్ల. వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యారా? నాకు ఇప్పుడు అనుమానం వస్తున్నా. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా ఏమిటి? నాకు ఎన్ని జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తగాదాలు చేసినా, మైనారిటీస్ మీద, ఎస్సీస్ మీద, బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. 4వ తారీఖు మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాదులేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు. ఒక్కటి కూడా చేయలేదు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోసగాన్ని గెలిపిస్తారా,
మొనగాన్ని గెలిపిస్తారో ప్రజలు ఆల్రెడీ బాక్సుల్లో ఓట్లు వేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యంతో ఓటు వేశారని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామనాగేశ్వరరావు అన్నారు. ఓటింగ్ శాతం కూడా 75.18 జరిగిందని చెప్పారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్లో ప్రజలు సైలెంట్గా ఎవరికి వేయాలో వారికే వేశారని అన్నారు. తనను మంచి మెజారిటీతో గెలిపించబోతున్నారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తప్పకుండా కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా రాజకీయ అవకాశాలు రావాల్సిన అవసరం ఉన్నది. రావటమే కాకుండా ఆ రాక గురించి మనం ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అది సాధ్యపడేది మీరందరూ ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యపడటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కనుక చూసినట్టయితే రాబోయే టైంలో ఇప్పుడు జరిగిన రాజకీయాలు వేరు, జరగబోయే రాజకీయాలు వేరుంటాయి. ఎందుకంటే రాబోయే టైంలో తప్పకుండా కూడా వ్యక్తిని గురించి ఆలోచిస్తారు. ఇంతకుముందు ఏముంటే ఓన్లీ పార్టీ గురించి ఆలోచించేవాడు. ఇవాళ వ్యక్తి గురించి కూడా ఆలోచిస్తారు. ఈ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తి గుణగణాలు ఏంటి అనేది కూడా చాలా ఆలోచించి ఓటేసే టైం దగ్గరకు వస్తుంది. అందుకని మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఒకటి, మీకు చాలా రాజకీయ అవకాశాలు మటుకు చాలా ఉన్నాయి. అందులో ఏమాత్రం కూడా ఇప్పుడే కార్పొరేటర్లు 5 ఉన్నారని చెప్పారా మీరు. ఇంకా రాజకీయ అవకాశాలు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇంకా మహిళలకి ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 33% రిజర్వేషన్ బిల్లు మొన్ననే లాస్ట్ సెషన్లో. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో బీజేపీ ఉలిక్కిపడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఈసారి అమేథీతో పాటు రాయ్బరేలీలోనూ బీజేపీ జెండా ఎగురవేయగలమన్న ధీమాతో ఉంది. ఆ నేపథ్యంలో కేరళ వైనాడ్ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ బహుశా మళ్లీ అమేథీ నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. ఈ నేపథ్యంలో రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ అరంగేట్రం చేయడంతో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కమలదళం వ్యూహం ఫలించేనా, రాహుల్ గాంధీ గట్టెక్కేనా చూడాలి. రాయ్బరేలీ కొన్ని దశాబ్దాలుగా గాంధీ కుటుంబానికి కంచుకోట. రాయ్బరేలీ లోక్సభ స్థానం వీఐపీ సీట్ అన్న భావన స్థానిక ప్రజల్లో ఉంది. 2014లో మోదీ ప్రభంజనంలోనూ రాయ్బరేలీ, అమేథీలలో కాంగ్రెస్ గెలిచింది. దీంతో కేంద్రంలో కాషాయ దళం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ, అమిత్ షా ద్వయం రాయ్బరేలీ, అమేథీలో పాగా వేయడం ఎలా అన్న వ్యూహంతోనే అడుగులు వేస్తూ వచ్చారు. బీజేపీ అటల్ భవన్ ఆఫీసులో గాంధీ కుటుంబం కంచుకోట బద్దలు కొట్టే వ్యూహరచన సాగుతూ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో మోదీ, యోగి డబల్ జన్ సర్కార్ వ్యూహాన్ని అమలు చేసే కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీయాలంటే ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడమే అన్న నిర్ణయంతో సామాన్యులకు ఇల్లు, ఉజ్వల పథకం కింద ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు అందించడం మొదలైంది. రాయ్బరేలీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఉచితంగా టాయిలెట్లు నిర్మింపజేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందు జనం జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా సరైన వైద్యం అందక బాధపడేవారు. ఇక ఆపరేషన్ వంటివి అవసరమైతే ఇల్లు, భూములు అమ్ముకోవడము, తాలిబొట్టు అమ్ముకోవడమో తప్ప మరో గత్యంతరం లేదు. మోదీ సర్కార్ ఆయుష్మాన్ భారత్తో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఫ్రీ చికిత్స. యోగి సర్కార్ హయాంలో 20-30% మంది ఓటర్లకు వివిధ పథకాల కింద ప్రయోజనాలు అందుతూ వచ్చాయి. 60 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందని ప్రజలకు మోదీ, యోగి సర్కార్ ఉచితాలను రుచి చూపించింది. మోదీ ప్రభంజనంలో 2014లో కాంగ్రెస్ రాయ్బరేలీ, అమేథీ సీట్లతో నెగ్గిన తర్వాత మోదీ, అమిత్ షా ఆ 2 స్థానాల్లో బీజేపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. 2019 నుంచి రాయ్బరేలీ, అమేథీలకు చెందిన పలువురు ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు వివిధ కారణాలతో బీజేపీలో చేరారు. నయానో భయానో కాషాయ కండువా కప్పుకున్నారు. రాయ్బరేలీ నియోజకవర్గంలోని ఊంచహార్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన ఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ పాండే, యూపీ అసెంబ్లీలో ఎస్పీ చీఫ్ విప్, అమేథీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ బీజేపీ వైపు మొగ్గారు. మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి భార్య ప్రజాపతిపై ఈడీని ప్రయోగించారు. మనీ లాండరింగ్, అక్రమ మైనింగ్, ఆదాయాన్ని మించిన ఆస్తులు వంటి కేసులు ఎన్నో ప్రజాపతికి ఢిల్లీ, అమేథీలో ఇళ్లను ఈడీ జప్తు చేసింది. వలసల విషయానికి వస్తే 2021లో రాయ్బరేలీ సదర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అతిథి సింగ్ బీజేపీలో చేరారు. ఈ ఫిబ్రవరిలో మనోజ్ పాండే కాషాయ కండువా కప్పుకున్నారు. రాహుల్ నామినేషన్ వేస్తాడని తెలిసిన రోజే మనోజ్ పాండే కొడుకు బీజేపీలో చేరాడు. ఈ మధ్య ఎస్పీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ సోదరుడితో పాటు మరికొంతమంది స్థానిక నాయకులు కమలదళంలో చేరారు. జిల్లా పరిషత్ అధ్యక్షుల స్థాయి నుంచి బ్లాక్ నాయకులను బీజేపీలో చేర్చేశారు.
రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం 2019లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం. అదీకాక కాస్త బలహీనుడైన ప్రత్యర్థి ఉండడమే అన్న టాక్ ఉంది. రాయ్బరేలీ నుంచి బీజేపీ అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్ను బీజేపీ ప్రకటించింది. సింగ్ యూపీ యోగి సర్కారులో సహాయ మంత్రిగా ఉన్నారు. 2019లో రాయ్బరేలీలో సోనియా గాంధీ చేతిలో ఓడిపోయారు. దినేష్ ప్రతాప్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ. 2018లో బీజేపీలో చేరారు. నియోజకవర్గంలో క్రమంగా పరిస్థితి మారుతూ వచ్చింది. బీజేపీ రాయ్బరేలీలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోతూ వచ్చినా ఓటు బ్యాంక్ పెంచుకుంటూ వచ్చింది. 2014లో బీజేపీకి 1,73,000 ఓట్లు వస్తే 2019లో ఆ ఓట్లు 3,67,000 ఓట్లను సాధించింది. ఒకప్పుడు కాంగ్రెస్కు రాయ్బరేలీలో ఎదురులేదు. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాయ్బరేలీ, అమేథీలలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ స్కోరు 0. 2012లో ఎస్పీ 7 చోట్ల, కాంగ్రెస్ 2 చోట్ల గెలిచిన బీజేపీ స్కోర్ 0నే. 2017లో గాంధీ కుటుంబం కంచుకోటలో కమల వికాసం ఆరంభమైంది. 10 సీట్లలో బీజేపీ 6, ఎస్పీ 2, కాంగ్రెస్ 2 గెలిచాయి. 2022లో ఎస్పీ 6, బీజేపీ 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 0. ఆ విధంగా బీజేపీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ను దెబ్బతీసింది. కాంగ్రెస్ దిగజారుడికి ప్రధాన కారణం గాంధీ కుటుంబానికి సాంప్రదాయంగా వస్తున్న ఈ స్థానాల్లో ప్రజలు మనల్నే గెలిపిస్తారనే ధీమానే. విజయం సాధించేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయకపోవడమే. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాయ్బరేలీ, అమేథీలో అభ్యర్థుల ఎంపికలో జాప్యం, స్పష్టమైన వ్యూహం, ప్లానింగ్ లేకపోవడం ఇది కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలను పెంచింది. చాలా ఆలస్యంగా అమేథీ నుంచి కాక రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించుకోవడంతో కాంగ్రెస్ క్యాడర్ షాక్ తింది. ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి, రాహుల్ అమేథీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. తీరా ప్రియాంక అసలు పోటీ చేయరని ప్రకటించి రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేశారు. అమేథీ నుంచి శర్మను కాంగ్రెస్ తరపున స్మృతి ఇరానీపై పోటీకి దించడంతో 2019లో రాహుల్ని ఓడించిన స్మృతికి బంగారపల్లెంలో పెట్టి ఇచ్చేశారనే భావన కార్యకర్తల్లో నెలకొంది. రాహుల్ గాంధీ రాయ్బరేలీలో ఏ మేరకు విజయం సాధిస్తారు? కనీసం ఇక ముందైనా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పునర్జీవానికి కృషి చేస్తుందా? మోదీ అండ్ కో వ్యూహాత్మక రాజకీయాలను ఎదుర్కొంటుందా? లేక కమల దళానికి 139 ఏళ్ల పార్టీ సరెండర్ అయిపోతుందా? చూడాలి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.